ఈరోజు వీడియోలోకొచ్చి ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ రివ్యూ చూద్దాం. అప్లై చేయాలా లేదా అని డిసైడ్ చేద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందనమాట. ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెసిలిటీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది, సప్లై చేస్తుంటుంది. అలాగే చాలా వెరైటీ ఆఫ్ టైర్స్‌ని తయారు చేస్తూ ఉంటుందనమాట. ఇది బ్రాండ్ నేమ్ వచ్చి గ్రీక్ స్టార్ అని చెప్పి కంపెనీ బ్రాండ్ నేమ్ ద్వారా తయారు చేస్తూ ఉంటుందనమాట. దీంట్లో వచ్చి చాలా రకాలుగా ఉంటాయి. సాలిడ్ రెసిస్టెంట్ టైర్ అని చెప్పి, ప్రెస్ బ్రాండ్ టైర్ అని, ఇండస్ట్రియల్ న్యూమాటిక్ టైర్స్ అని, బూట్లీ ట్యూబ్స్ అని, ఫ్లాప్ అండ్ వీల్ రిమ్స్ అని చెప్పి తయారు చేస్తూ ఉంటుందనమాట. రెవెన్యూ చూసుకుంటే ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్‌లో కూడా తయారు చేస్తూ ఉంటుంది. ఇండియాలో వచ్చి 24% రెవెన్యూ వస్తే, ఎక్స్‌పోర్ట్ ద్వారా 76% వస్తుందనమాట. అలాగే సాలిడ్ రెసిస్టెంట్ టైర్స్ ద్వారా మనకి 51% వరకు రెవెన్యూ వస్తే, ప్రెస్ బ్రాండ్ నుంచి 5.66% వస్తుంది. ఇండస్ట్రియల్ ప్నెమాటిక్ టైర్స్ ద్వారా 41% రెవెన్యూ వస్తుంది. అలాగే మిగిలిన దాని ద్వారా మిగిలిన పర్సెంట్ వస్తుందనమాట. అలాగే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నదనుకుంటే యూఎస్ఏ, యూఏఈ, రష్యా, అలాగే మేజర్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయన్నమాట. బెల్జియం అని, జర్మనీ అని, నెదర్లాండ్ అని, పోర్చుగల్, ఇటలీ, డెన్మార్క్, పోలాండ్ అని చెప్పి యూకే అన్నిటిలోని సప్లై చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీకొచ్చి వేర్ హౌసెస్ ఉన్నాయి బెల్జియంలోని, యూఏఈ, యూఎస్ఏలో కూడా ఉన్నాయన్నమాట. ఆన్ టైమ్‌లీ డెలివరీ చేస్తూ ఉంటుంది ఈ ప్రొడక్ట్స్‌ని ఫారిన్ కంట్రీస్‌కి. అలాగే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా ఉన్నారు. యూరోపియన్, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికాలో కూడా సర్వీసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే మార్చ్ 24లో కంపెనీ వచ్చి 224 పర్మనెంట్ ఎంప్లాయీస్‌ని, అలాగే 191 కాంట్రాక్టుల్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఈ కంపెనీకి. ఓవరాల్‌గా కంపెనీ హిస్టరీ అయితే బావుంది గానీ, ఫైనాన్షియల్స్ చూస్తేనేమో అంతగా బాలేదనమాట. ఆ ఫైనాన్షియల్స్ గురించి డిసైడ్ చేద్దాం. కంపెనీ ఫైనాన్షియల్స్ గాని మనం చూసుకుంటే అసెట్స్ వచ్చి 22లో 135 క్రోర్స్ ఉంటే, 23లో 149 క్రోర్స్ అనమాట. అలాగే 24లో 173 క్రోర్స్. ఫస్ట్ క్వార్టర్ 24లో చూసుకుంటే 181 క్రోర్స్ అనమాట. రెవెన్యూ చూసుకుంటే 134 క్రోర్స్ ఉంటే, 23లో 167 క్రోర్స్, 24లో 171 క్రోర్స్. ఫస్ట్ క్వార్టర్‌లో చూసుకుంటే 65 క్రోర్స్ ఆల్మోస్ట్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 4.85 క్రోర్స్ అనమాట. 23లో 8.93, ఆల్మోస్ట్ 9 క్రోర్స్. 24లో వచ్చి 12 క్రోర్స్ అనమాట. ఫస్ట్ క్వార్టర్‌లో చూసుకుంటే 4.14 అనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. అలాగే ఆపరేటింగ్ క్యాష్ కూడా పాజిటివ్‌లోనే జనరేట్ చేసింది. 11 క్రోర్స్ అంటే 22లో, 23లో 14 క్రోర్స్, 60 లాక్స్ అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 17.12 క్రోర్స్ అనమాట. అలాగే ఫస్ట్ క్వార్టర్‌లో చూసుకుంటే 8.59 క్రోర్స్ అనమాట. బోరాయింగ్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉందనమాట. 22లో చూసుకుంటే 75 క్రోర్స్ అప్పు ఉంటే, 23లోకి వచ్చేటప్పటికి 84.66 క్రోర్స్ అనమాట. అలాగే 24లో చూసుకుంటే 87.18 క్రోర్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్‌లో చూసుకుంటే 87.50 లాక్స్ అనమాట అప్పు. ఎబిటా మార్జిన్ చూసుకుంటే ఓవరాల్‌గా 14% ఎబిటా మార్జిన్ ఉంది. అలాగే ప్యాట్ చూసుకుంటే 7.10% ప్యాట్ మార్జిన్ ఉందనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 185 క్రోర్స్ మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్స్ అడుగుతున్నారనమాట. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 15% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 13% ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 1.61 అనమాట. అప్పు చాలా ఎక్కువ ఉంది ఈ కంపెనీకి. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.5, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 7.16 ఉందనమాట. అలాగే ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గురించి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి, ఇంకా ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్స్‌పెన్సెస్ గురించి ఈ కంపెనీ ఐపీఓని తీసుకొచ్చారనమాట. కొంచెం అలాగే ఇంకా కొంచెం హైగా తీసుకొనొచ్చుంటే ఐపీఓ సైజ్ అది. కొంచెం అప్పు కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా మంచిగా వాల్యుయేషన్స్‌తో వచ్చేది. సో, ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉండేదనమాట. అలాగే పియర్ కాంపిటీటర్స్ చూసుకుంటే ఆహ్, టీవీఎస్ శ్రీచక్ర అని, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని చెప్పి పీఈస్ ఉన్నారు. మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఇది చాలా స్మాల్ క్యాప్ చాలా చిన్న వాల్యూ ఉంది మార్కెట్ క్యాప్. మిగిలిన రెండిట్లతో పోల్చుకుంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ అయితే 53,000 క్రోర్స్ ఉంటే, శ్రీకృష్ణ వచ్చి టీవీఎస్ శ్రీచక్ర వచ్చి 2,878 క్రోర్స్ అనమాట. అలాగే పీఈ కూడా చూసుకుంటే మిగిలినట్లతో ఇది చాలా చిన్న కంపెనీ అనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా
చూసుకుంటే మిగిలిన కంపెనీస్ అన్నిటిలోకి ఇది చాలా తక్కువగా కూడా ఉందన్నమాట. అప్పు కూడా చూసుకున్న మిగిలిన కంపెనీస్‌తో చూసుకుంటే ఇందులో అప్పు కూడా ఎక్కువ ఉందన్నమాట. ఓవరాల్‌గా ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 5థ్ డిసెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 9 డిసెంబర్, అలాట్‌మెంట్ డేట్ చూసుకుంటే 10 డిసెంబర్, లిస్టింగ్ డేట్ చూసుకుంటే 12 డిసెంబర్ అనమాట. ప్రైస్ బాండ్ చూసుకుంటే 90-95 పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ చూసుకుంటే 1200 షేర్స్ ఉన్నాయన్నమాట. టోటల్ సైజ్ చూసుకుంటే 49.26 క్రోర్స్ అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 47 క్రోర్స్ 37 లాక్స్ అనమాట. ఆఫర్ ఫర్ షేర్ వచ్చి 1,89,00,000 అనమాట. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్ అనమాట. లిస్టింగ్ వచ్చి బీఎస్సీ ఎస్ఎంఈలో అవుతుంది. వెబ్‌సైట్ వచ్చి లింకింగ్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట అప్లై చేస్తే. ఓవరాల్‌గా రివ్యూ చూసి అప్లై చేయాలి ఏంటంటే రెవెన్యూ అయితే ఉంది. ప్రాఫిట్ కూడా ఉందనమాట. షేర్ హోల్డర్స్‌కి వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. గానీ కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే ఈ కంపెనీ చాలా చిన్న కంపెనీ అనమాట. అలాగే అప్పు కూడా చాలా ఎక్కువుంది. వాల్యుయేషన్స్‌లో కూడా కొంచెం ఇంకా రీజనబుల్‌గా ప్రైస్‌లో తీసుకొచ్చుంటే ఇంకా మనకి మంచిగా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండు. ఎవరైతే రిస్క్ తీసుకొని ఐపీఎల్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆళ్ళు మాత్రమే అప్లై చేస్తే మంచిదనమాట. లేదు నాకు రిస్క్ వద్దనుకుంటే ఇక ఐపీఎల్‌లో అప్లై చేయడం కంటే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఆల్రెడీ లిస్ట్ అయిన మార్కెట్ క్యాప్ బాలకృష్ణ కంపెనీస్‌లో గానీ, టీవీఎస్ శ్రీ చక్రాలో గానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చి ప్రాఫిటబుల్ బుకింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో ఆళ్ళే అప్లై చేస్తే బెస్ట్ అనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసుకుంటే పెద్దగా ఏం లేదనమాట. అలాగే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ కూడా జీరో ఉంది కాబట్టి సో, నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ అనాలిసిస్ చేసి అవాయిడ్ చేయాలనుకుంటే మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.